నమస్తే, నేను మీ బాలచంద్ర శర్మ దేవులపల్లి. వెల్కమ్ టు ఎంకే టీవీ. ఈ నెల 29వ తారీఖున వచ్చేటువంటి నాగుల పంచమి విశేషంగా మనం అందరం కూడా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సంవత్సరాల నుండి పూజలు చేసుకుంటూ ఉంటాం. మనం ప్రత్యేకంగా ఎటువంటి పూజలు ఆచరించాలి, అది కూడా ఈ యొక్క నాగుల పంచమి నాడు ఏవైనా సరే ముఖ్యంగా ఎవరెవరు పూజలు ఆచరించాలి, అసలు ఎందుకు నాగుల పంచమి నాడు ఇంత విశేషత అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా నాగుల పంచమి రోజున గనక ఎవరికైనా సర్పదోషమున్నా, జాతకరీత్యా కుజదోషమున్నా, జంట నాగులు ఎక్కడైనా ఉంటే మీ ఇంటి దగ్గరలో ఆ దేవాలయానికి వెళ్ళి క్షీరాభిషేకము అంటే పాలతో అభిషేకం చేసి, అలాగే నీటితో అభిషేకం చేసి, ఆ జంట నాగులు ఎప్పుడూ కూడా బయటి ఆవరణలో అధికంగా ఉంటాయి కాబట్టి చందన లేపనం అంటే గంధము కాసంత పసుపు కలిపి లేపనం చేసి 21 బొట్లు పెట్టడం అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్న సాంప్రదాయం. ఇంకా విశేషంగా ఆ జంట నాగులకి ఎర్రటి వస్త్రాన్ని కప్పడం కానీ, అలాగే ఎరుపు రంగు పుష్పాలు సమర్పించడం కానీ, బెల్లం అలాగే వీలైతే అరటి పండ్లు నైవేద్యంగా పెట్టడం కానీ మీ యొక్క జాతక సంభావిత దోషములు ఏమైనా ఉంటే పోతాయి. దీనిలో భాగంగా ఎవరికైనా గనక సంతానం లేకుండా ఉంటే మీరులా చేసిన తర్వాతకి మీరు చేసినటువంటి ఈ అభిషేకం గనక రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి ఈ యొక్క జంట నాగులకు గనక మీరు చేసి ఉంటే 11 వరుసల దారబంతి తీసుకోండి, లేదా మీరు ముందుగానే 11 దారబంతులని కూడా తీసుకొని ఒక చెంబులోనో లేకుండా ఒక కుండలోనో వేసుకోండి. ఈ 11 పోచల దారాన్ని కూడా రావి చెట్టుకి ప్రాక్ దిగ్భాగము అంటే తూర్పు భాగంలో గనక మీరు కట్టేసి ఆ దారం తెగకుండా సున్నితంగా ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు చిక్కులు పడకుండా మీరు ఎలా అయితే తిరుగుతూ ఉంటారో అలా ప్రదక్షిణ కాగానే వీలైతే ఆ చెంబు కూడా మీ చేత్తో, కుండ కూడా మీ చేత్తో పట్టుకుని, ఎందుకంటే ఈ 11 దారబంతులు కూడా మీరు రీల్ దారంతో కూడా చేయొచ్చు. ఈ 11 దారబంతులు కూడా ఈ యొక్క చెంబులోనో వేటిలోనో వేసుకొని ఆ 11 దారాల్ని పట్టుకొని ఓం నమో స్కందాయ నమః, ఓం నమో నాగరాజాయ నమః అన్న మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తూ మనసులో మీ యొక్క కోరికను కోరుకోవాలి. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ చెంబులో వీలైతే పసుపు వేసి నీళ్లు పోసుకొని ఆ పసుపు నీళ్లలో 11 దారపుండల్ని కూడా అంటే రీల్ దారాలు కానీ వేరే దారబంతులు కానీ మీరు అందులో వేసి తెల్లటి దారం వేసేసి అలా పట్టుకొని తిరుగుతూ ఉండాలి. ఈ ప్రదక్షిణ 21 ప్రదక్షిణలు చేయాలి. 21 ప్రదక్షిణలు చేసి ఆఖరి ప్రదక్షిణకి ఈ దారాలన్నీ కూడా తెంపేసి పశ్చిమ భాగంలో లేదా ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వచ్చిన తర్వాతకి ప్రాగ్ భాగంలోనే మీరు ముడిగా వేయండి. అలాగే సర్ప సూక్తంతో గనక సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకుంటే మంచిది. లేకుంటే సుబ్రహ్మణ్య అష్టకం అని ఉంటుంది. హే స్వామినాథ కరుణాకరా దీనబంధో శ్రీ పార్వతీ శముఖ పంకజ పద్మ సింధో, ఈ విధంగా మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మీరు ఈజీగా చదవచ్చు. ఒక ముందు రోజుగానే మీరు చూసుకుంటూ చదివితే ఈజీగా మరుసటి రోజు ఈ అభిషేకం చేసిన తర్వాత స్వామివారి ముందర చదవండి. ఇలా చేయడం, అలాగే ఈ నాగుల పంచమి నాడు కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా 7 బ్రాహ్మలకి ఒక్కొక్కరికి కిలోంబావు చొప్పున కంది పప్పుని లేదా కందుల్ని ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి దానం ఇవ్వడం కూడా విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఎవరికైతే కాలసర్పదోషం ఉంటుందో ఆ రోజున గనక ఎవరైనా సరే ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి నాగప్రసూనాంబ అమ్మవారి యొక్క నడుముకి ఈ యొక్క నాగ వడ్డానం అనేటువంటిది ఉంటుంది. దానిని దర్శించిన మాత్రం చేత సర్పదోషములు పోవుగాక అని స్కాంద పురాణంలో కొన్ని విధాలైనటువంటి బ్రహ్మవైవత్సవ పురాణంలో కానీ, విష్ణు పురాణంలో కానీ, శివపురాణంలో కూడా కొన్ని సందర్భాల్లో వీటి గురించి ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టములన్నీ కూడా ఈ విధంగా తీర్చుకోవచ్చు. లేదా మనమే మన దగ్గరలో ఉన్న క్షేత్రంలో ఏమైనా చేసుకోవాలి అంటే నవనాగ సంస్కరణ అని ఉంటుందండి. ఈ నవనాగ పూజ చేయించుకోవడం వల్ల కూడా మీ యొక్క దోషములు అనేవి పోతాయి. ఈ నవనాగ పూజ ఎలా చేస్తారంటే నవగ్రహాలకి ఏ గ్రహానికి ఆ గ్రహ ధాన్యము, ఏ గ్రహానికి ఆ గ్రహ వస్త్రము స్వామివారికి సమర్పించి, అలాగే
నవనాగులు అని ఉంటాయి. అంటే 9 రకాల సర్పాలని కలశ రూపంలో స్థాపన చేసి ఆవాహన చేసి, అలా ఆవాహన చేసిన నీటితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి, అలా అభిషేకం చేసి కింద పడ్డ నీళ్ళని తీసుకొని మీరు స్నానంగా చేసుకోవడం, దాన్ని అభవృత స్నానం అంటారు. ఇలా చేసినా కానీ సర్ప సంస్కరణ అనేటువంటిది జరిగి ఈ యొక్క సర్ప దోషములన్నీ కూడా పోవుతాయి. అలాగే చాలామంది ఏమిటంటే ఏదైనా మంత్రం చదవాలి అనుకుంటే ఏ విధమైనటువంటి మంత్రాన్ని చదవచ్చు అని కూడా అడుగుతూ ఉన్నారు. సాధారణంగా ఏంటంటే 9 సర్పముల యొక్క మంత్రం ఉంటుంది. అదేమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్టం తక్షకం కాళియం తదా. ఈ మంత్రాన్ని నవనాగ మంత్రం అంటారు. మీరు ఆన్లైన్లో చూసినా ఎక్కడైనా దొరుకుతుంది. ఈ మంత్రాన్ని వీలైతే ఆ రోజున 1000 సార్లు చదివితే, 1000 మార్లు చదివితే, అది కూడా ఉపవాసంలో ఉంటూ, అంటే అప్పటికి మీరు ఏది కూడా అల్పాహారం కూడా సేవించకుండా పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తంలో తలస్నానం ఆచరించి ఆ రోజున గనక మీరు విశేషంగా ఒక ఆసనం వేసుకొని కూర్చొని ఎంత కష్టమైనా కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూగా 1000 మార్లు, అంటే ఒక జపమాల తీసుకొని ప్రతి జపమాల కూడా ఇలా టర్న్ చేస్తూ, ఉదాహరణకు ఆ మంత్రం చదివేటప్పుడు అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం తారాష్టం తక్షకం కాళియం తదా అని ఒక పూస తిప్పాలి. ఇలా ఒక మాల కాగానే చేతిలో నీళ్లు పోసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని ప్లేట్లోకి వదిలిపెట్టండి. అలా వదిలిపెట్టిన నీటిని మీరు తాగాలి. అలా తాగడం వలన కూడా మీకు జాతకరీత్యా ఉన్న సర్పదోషములు పోతాయి. ఈ యొక్క నాగుల పంచమి కానీ నాగుల చవితి కానీ విశేష సత్ఫలితాలు ఇవ్వటకు ఎప్పుడూ కూడా భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ రోజున వీళ్ళు ఈ సంస్కరణ పూజలన్నీ చేశారు. అసలు ఈ సర్ప సంస్కారానికి, ఈ సర్ప దోషానికి, నాగుల పంచమికి కూడా అంత విశేషమైనటువంటి సంబంధం ఉంది. కాబట్టి తెలుసో తెరవకో మన పూర్వీకుల రూపంలో మనమే సర్పాలను ఏవైనా సంహరించి ఉంటే అది చనిపోయేటప్పుడు ఇచ్చిన శాపం మూలాన ఈ జన్మలో మనకు సంతానం కానీ, వివాహం కానీ, పెళ్ళైతే భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవడం కానీ, పలుమార్లు వివాహం జరగడం కానీ జరిగేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అలాగే కోర్టు గొడవలు, భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఈ రకమైన ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటారు. ఎట్టి పరిస్థితుల్లో భ్రూణ హత్య చేసిన సర్పదోషం వస్తుంది. భ్రూణ హత్య అంటే గర్భంతో ఉన్నటువంటి తన భార్యని లేదా చెల్లెల్ని ఇప్పుడు వద్దు, పరిస్థితి బాలేదు, డబ్బుకు ఇబ్బందిగా ఉంది అన్న మాటలు చెప్పి ఆ గర్భాన్ని తీయించిన 1000 సర్పదోషాలు వీరికి కలిగే అవకాశం ఉంటుంది. మీ పరిస్థితి ఏదైనా ఉగాక అవన్నీ దృష్టిలో పెట్టుకొని అవి రాకుండా నివారణ చేయాలి. కానీ అది వచ్చిన తర్వాతకి గర్భంలో ఉన్న జీవిని చంపితే అంతెందుకండి, అశ్వత్థామ అంతటి వాడు ఆ యొక్క ఉదరంలో ఉన్నటువంటి ఆ యొక్క పరీక్షితుని సంహరించడానికి ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే చిరంజీవత్వం ఉన్నా కానీ శరీరం అంతా కుళ్ళిపోవుగాక, నువ్వు ఉన్నన్ని రోజులు, ఈ సృష్టి ఉన్నన్ని రోజులు కూడా నువ్వు శరీరం అంతా కుళ్ళిపోవుగాక అని కృష్ణ పరమాత్మ శాపం ఇచ్చాడు. అంటే ఇంకప్పటికీ పరీక్షిత ఏం సంహారం కాలేదు. కేవలం ప్రయోగం చేసినంత మాత్రం చేత అంతటి శాపాన్ని భగవంతుడిస్తే మనం డైరెక్ట్గా ఆ యొక్క గర్భాన్ని తీయించేస్తున్నాం. అది చాలా పెద్ద దోషం. ఎట్టి పరిస్థితుల్లో గర్భం తీయించడం, మిస్క్యారేజ్లు చేయడం, వివాహం కంటే ముందు గర్భం రావడం, వాటిని విచ్ఛిన్నం చేయడం లాంటి దోషములు చాలా చాలా దుష్ఫలితాలను ఇస్తుంది. ఇది ఎవరిని భయపెట్టడానికి చేసేటువంటి క్రమం కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.